నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అందరికీ కూడా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈ మాసం ఫిబ్రవరిలో వచ్చేటువంటి యొక్క మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. అంటే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేనిదే ఉపయోగంలోకి రావు. ఆరోగ్యాన్ని ఈ నెలలో విశేషంగా సూర్యభగవానుడి ఆరాధన ఇస్తుంది. అన్నదాత ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. అందువలన రథసప్తమి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాన్ని భూమి మీద పంపించినటువంటి యొక్క రోజు అంటే రథసప్తమి అంటారు. దాన్నే సూర్య జయంతి ఈ మాఘమాసంలోనే వస్తుంది, సప్తమి రోజున. సరే, అటువంటిది ఈ నెల. తప్పకుండా ఈ నెలల్లో కూడా మిగతా రోజుల్లో చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అందరం కూడా సూర్యభగవానుడిని ఆరాధన చేద్దాం. ఈ నెలంతా కూడా విశేష ఫలితాలు పొందుదాం. అలాగే శ్రీ పంచమి అని చెప్పని వస్తుంది. శ్రీ పంచమి అక్షరాభ్యాసాలకి చాలా గొప్పది. సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మాఘమాసంలో పంచమి రోజున, శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసాలు అయిపోయిన వాళ్ళకి చక్కగా సరస్వతీమాత దగ్గర కూర్చోబెట్టి సరస్వతీ నమస్తుభ్యం అని ఒక కీర్తన పాడించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః అని ఆ పిల్లల చేత అనిపించి బడిలోకి పంపించండి. కొత్తగా అక్షరాభ్యాసాలు కూడా చేయడానికి మంచిది ఈ నెల. ఇవన్నీ కొన్ని విశేషాలు చాలా దీంట్లో ఉంటాయి. మహాశివరాత్రి కూడా దీంట్లోనే వస్తుంది, కానీ ఇది మార్చిలోకి వచ్చింది ఈ సంవత్సరం. అప్పుడు వచ్చే నెలలో వాటి విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పినని మనం ఇప్పుడు రాశి ఫలితాల్లోకి వెళదాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెలకి కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం ఉపామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామ విత్రిభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 ఫిబ్రవరి నెలకి కుంభరాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో కుజ, శుక్ర, కేతు, బుధులు సంచారం అనుకూలంగా ఉన్నది. రవి సంచారం కూడా పర్వాలేదు. కాబట్టి కొద్దిపాటి ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగినప్పటికీ కూడా వాటిని అధిగమించి, మొక్కమోని ధైర్యంతో అధిగమించి శుభకార్యాలన్నింటినీ కూడా జయప్రదంగా నెరవేరుస్తారు. అది మంచి పాయింట్. తర్వాత విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు. ఉత్తీర్ణులు అయ్యమన్నా ఇవాళ రోజుల్లో కాంపిటీషన్ మార్కెట్ ఇది. కేవలం ఉత్తీర్ణులైతే ఉపయోగం ఏం లేదు. అసలు ఇప్పుడు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 100కి అందరూ 90 నుంచి 95 వరకులే ఉంటాయి. దీనికి 80 దానికి తగ్గించి రావు. అందువల్ల విద్యార్థులందరూ కూడా ఈ రాశి విద్యార్థులను జ్ఞాపకం పెట్టుకుని ఏం చేయాలంటే, మీరు బాగా కొద్దిగా శ్రమ పడితే మామూలుగా పాస్ కాదు, మంచి ర్యాంక్ సంపాదించి మీరు అనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లోకి ప్రవేశం లభించేటట్టుగా చూసుకోవాలంటే శ్రద్ధ వహించాలి. ఆషామాషిగా చదువుకోవటం కాదు, శ్రద్ధ వహించాలి. అప్పుడు చక్కటి
అంటే అనుకున్నటువంటి యొక్క మంచి ర్యాంకులు వచ్చి మంచి కోర్సుల్లో మీకు వచ్చేటువంటి యొక్క విశేషం కనపడుతూ ఉన్నది. మీ శ్రద్ధ మీద ర్యాంకులు రావటం ఆధారం. పాస్ అవ్వటం బ్యాస్ అవుతారు, దాని గురించి కాదు. వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి యొక్క నెల ఇది. ఎందుకంటే బుధుడి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది కనుక వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది. ఉద్యోగులకు మంచి అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శని సంచారం, రవి సంచారం కూడా బాగానే ఉంది కాబట్టి ఉద్యోగులకి అభివృద్ధి ఉంటుంది. అనుకూలమైనటువంటి యొక్క స్థానచలనం కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వోద్యోగులకు మాత్రం ప్రమోషన్లు తక్కువగా ఉంటాయి. తర్వాత కోర్టు వ్యవహారముల్లో విషయంలో విజయం చేకూరుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. సంతానాభివృద్ధి జరుగుతుంది. సంతాన రీత్యా సుఖ సంతోషాలు కూడా కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులు సహకరించడానికి ముందుకు వస్తారు, కానీ మాట పట్టింపులు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం శ్రద్ధ వహించండి. తర్వాత సంయమనంతో వ్యవహరిస్తే వారి సహాయాన్ని మనం స్వీకరించినట్టుగాను ఉంటుంది. ఆ మనస్పర్ధలతోటి విరోధాలు రాకుండాను ఉంటాయి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. తర్వాత మొత్తం మీద కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల పర్వాలేదు. గురుబలం చాలా తక్కువగా ఉంది కుంభరాశి వారికి. కనుక గురు స్తోత్రాన్ని తప్పకుండా పారాయణ చేసుకోండి. మిగతా గ్రహ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ గురుబలం మాత్రం తగ్గితే మనం తప్పకుండా గురువుగారి యొక్క ఆశీస్సులు పొందాలి. అది ఎలా పొందుతామే అంటే దేవానాం చ ఋషీణాం చ గురుంకాం చ రచన్నిభం. అది నవగ్రహ స్తోత్రాల్లో గురువుగారి యొక్క స్తోత్రం దేవానాం చ ఋషీణాం చ అని. అది ఒక తీసుకొని ఆ గురు స్తోత్రాన్నే తీసుకుని నవగ్రహాల్లో 21 పర్యాయం చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పినని యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది. ఒక పావు గంట నిమిషాలు పడుతుంది, చక్కగా వినండి. అది ఆ రెండు కూడా గురువు గారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీకు పొందించేటువంటిగా విధంగా ఉంటాయి. తప్పకుండా చదువుకోండి. ఆయన మన సన్ రైజ్ టీవీ వాళ్ళకి నేను మనం చేసేది, అభిమానులకి, మన యొక్క శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ తప్పకుండా చదువుకోండి. గురుబలం పెంచుకోండి. గురుబలం బాగా ఉండాలి ఎవరికైనా సరే. అందుకోసం ఎంతగా మనం చేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్నే పరిశీలన చేద్దాం. గ్రహ సంచారం కుంభరాశి వారి మీద ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. రవి సంచారం ఎలా ఉంది? రవి సంచార స్వామి ఎవరు? మీకు సప్తమ స్థానాధిపతి రవి. కుంభరాశి వారికి సింహరాశి సప్తమ స్థానం అవుతుంది. రవి 1 నుంచి 13 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశి అంటే మకర రాశి సంచారం అంటే 12వ రాశిలో మీకు వ్యయ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది వ్యయస్థానం రవికి ఉపయుక్తంగా ఉండదు. కనుక అతని యొక్క సంచారం మీకు ఏమీ అంత అతి సామాన్యం అని చెప్పాలి. అంత అనుకూలం కాదు అని చెప్పేదానికంటే అతి సామాన్యం అని చెప్తున్నానని మీరు గమనించండి. 13 రాత్రి 7:19 దగ్గర నుంచి కుంభంలో రవి ప్రవేశం చేస్తాడు. అంటే మీ రాశిలోకే రాబోతూ ఉన్నాడు. కనుక అది బాగానే ఉంటుంది, పర్వాలేదు. స్థానచలనాన్ని కలిగిస్తాడు, అనుకూలమైనటువంటి యొక్క స్థానచలనాన్ని కలిగిస్తాడు రవి. కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ చాలా బాగా ఉంది. రవి యొక్క అనుగ్రహం కూడా ఉన్నది. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. 1 నుంచి 13 వరకు కూడా అంతగా అదిగా లేదు. కనుక రవి స్తోత్రం అంటే ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని ఒక యూట్యూబ్ పెట్టుకుని విన్నా చాలు, ఆనందంగా ఉంటుంది. ఏమీ లేకపోతే స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అని, అది కూడా రాకపోతే సూర్యభగవానుడి వెలుగుని చూస్తూ భూమి ఇక్కడ చూస్తూ నిలబడండి. కనీసం ధ్యానం చెయ్యండి చాలు. సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. సూర్యభగవానుడికి ఎదురుకుండా నిలబడమనేది చేస్తే సూర్యభగవానుడిలో మనకి బోర్డన్ని విటమిన్లు ఉన్నాయి. విటమిన్ D3 వలన ఇప్పుడు బోర్డన్ని జబ్బులు వస్తుంటాయి. దాని లోపం మూలంగా పుష్కలంగా ఇస్తాడు సూర్యభగవానుడు మనకి. కొన్ని దేశాల్లో అయితే D3 ట్యాబ్లెట్స్ తప్పకుండా వాడాల్సిందే, ఎందుకంటే అక్కడ సూర్యభగవానుడు కనపడ్డు.
వాడు D3 ఎప్పుడు వాడాల్సిందే. మనకు ఇది లేదు. మనకి సూర్యుడు బాగానే కనపడతాడు. కాకపోతే మనమే సూర్యుడికి ఎదురుగుండా నిలబడటానికి అది ఏ 12 గంటలుగా నిలబడితే వ్యతిరేక్తమైనటువంటి వస్తాయి మనకి. చూసారా? అందువల్ల పొద్దున్నే కాస్త 8 లోపే వాడి దగ్గర నిలబడేటువంటిది ఇచ్చి వారికి స్వాగతం చెప్తే మరీ మంచిది. అన్ని విటమిన్లు ఆరోగ్యం వాడే ఇస్తాడు. తర్వాతగా కేతు కుజుడి యొక్క దశ ఏ విధంగా ఉంది, కుజ ప్రభావం, కుజ సంచార ప్రభావము కుంభరాశి మీద ఎలా ఉన్నది? 3-10 వాడు కుజుడి యొక్క స్థానం కుంభరాశి వాళ్ళకి. అంటే విక్రమస్థానాధిపతి రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 1 నుంచి 5 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ధనుర్రాశిలో అంటే ధనుర్రాశి మీకు ఏమవుతుందండి? కుంభరాశి వారికి లాభరాశి అవుతుంది. లాభంలో కుజుడు సంచారం చేస్తూ ఉంటే ఇంక చెప్పేది ఏముంది? ఇప్పుడు మనం చివరాఖరికి రాశి ఫలితాలు ముగించేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి? ఇదిగో ఈ కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి, ఏకాదశ అంటే 11వ స్థానం లాభరాశిలో. అన్ని గ్రహాలు కూడా లాభరాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాన్ని ఈ రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం మనం. అంటే దాన్ని బట్టి ఏమిటి? 11వ స్థానంలో కనుక గ్రహాలన్నీ ఉంటే అద్భుతమైన ఫలితాలు లాభలాభంగా ఉంటాయి అని. ఇప్పుడు మీకు ఈ కుజుడు 11వ స్థానంలోనే సంచరిస్తూ ఉన్నాడు కనుక మీకు అన్ని లాభ ఫలితాలు కుజుడు వల్ల లభిస్తాయి. ఏమిటి ఈ లాభ ఫలితాలు ఏమిటండి వీరు మనకి ఇచ్చేది అని చెప్పినని? ఇది 1 నుంచి 5 వరకు సుమా. ఆ లాభ ఫలితాలు ఏమిటంటే ఆరోగ్యాన్ని, అవి వీడు రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్త సంబంధమైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్ రావు. అలాగే ఎలర్జీ వ్యాధులు కూడా రావు. కాదని ఏదైనా మీరు స్థలమో పడమో ఇలాంటివి, లేకపోతే ఒక చిన్న గృహమో అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే 1 నుంచి 5 లోపల పూర్తి చేసుకోండి. అది అడ్వాన్స్ ఇచ్చి తర్వాత చేసి ఉంటానని చెప్పండి. సరే, అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుజుడు. ఇక మరి 5 తర్వాత 5 రాత్రి 9:46 మకరంలో ప్రవేశం చేస్తాడు. అంటే మీకు కుంభం వాడికి మకరం అంటే వ్యయంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు అంతగా ఇవి మంచి ఫలితాలు ఏమీ చెప్పలేదు శాస్త్రంలో. కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆదిశంకరాచార్యుల వారి యొక్క మనకి ఇచ్చిన భిక్షది చక్కగా యూట్యూబ్లో వస్తాయి. అది పెట్టుకుని వినండి చాలు. ఆ పైన సాహిత్యం కూడా కనబడుతుంది. ఆ కనబడిన దాన్ని మీ మహానుభావుడు వారు చదివారు, అది వినండి. వింటూ ఆ పైన దాన్ని మీరు కూడా చూసి అనటానికి ప్రయత్నం చేయండి. తప్పులు లేకుండా వస్తుంది. చాలా యోగదాయకమైనటువంటిది. ఒక మాట అసలు మీరు వింటేనే ఆనందపడిపోతారు. సుబ్రహ్మణ్య భుజంగం బై ఆదిశంకరాచార్య యూట్యూబ్లో. ఇప్పుడు శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు 4-9 వాడు శుక్రుడు మీకు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు. అంటే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి వాడు, భాగ్యాధిపతి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంక వేరే చెప్పాలి, భాగ్యాధిపతి లాభంలో సంచారం చేస్తుంటే అంటే లాభ ఫలితాలు, భాగ్యమైనటువంటి లాభ ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారని అర్థం. కాబట్టి శుక్రుడు అంటే సౌఖ్యాన్ని ఇస్తాడు, అన్ని రకాలైనటువంటి సౌఖ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం. కాబట్టి శుక్రగ్రహ సంచారం చాలా బాగా ఉన్నది. ఇది 1 నుంచి 11 వరకు. మరి 11 తర్వాత అండి, 11 తర్వాత శుక్రుడు 11 తెల్లవారుజామున 4:56 అంటే 12వ తారీఖు. 12వ తారీఖు దగ్గర నుంచి కూడా మకరంలో ప్రవేశం చేస్తాడు. మకర రాశి మీకు 12వ రాశి. అందరూ కూడా 12వ రాశిలో సంచరించేటువంటి వాడు ఏం ఉపయోగం లేదు, అంతా వ్యయమే కదా, ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్పని అనుకుంటారు. అక్కడ మనం తప్పులో కాలేస్తాం. ఒక్క శుక్రుడికి మాత్రం అది వర్తించదు. శుక్రుడు 12లో ఉంటే లాభిస్తాడు, వాడి వ్యవహారమే వేరు. అందువలన 12లో ఉండేటువంటి యొక్క 11 తర్వాత 12వ స్థానంలో సంచరించేటువంటి యొక్క శుక్రుడు లాభ ఫలితాన్ని ఇస్తాడు. 1 నుంచి 11 వరకు కూడా సౌఖ్యాన్ని ఇస్తున్నాడు. 11 తర్వాత నుంచి కూడా
12లో ఉండే లాభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మొత్తం మీద శుక్రుడు మంచి ఫలితాన్ని నీ యొక్క కుంభరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. రాశి స్త్రీలకి మాత్రం ఎవరికి ఎట్టా ఉన్నా సరే స్త్రీలకి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి. వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది. అయితే మంచిగా చెప్తారు వాళ్ళు. సంసారాన్ని చక్కగా చక్కదిద్దుకునేటువంటిది ఒక ఆదర్శప్రాయమైనటువంటి గృహంగా తీర్చిదిద్దుకోవడానికి మహిళలందరూ కూడా కృషి చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి మహిళలు వాళ్ళు కూడా బయటికి వెళ్ళి కొద్దిగా గొప్ప గృహోపకరణాలు, ఇంటికి సంబంధించినటువంటివి, కావలసినటువంటివి, ఎసెన్షియల్ అయినటువంటివి కొనుగోలు కూడా చేస్తారు. అది ఉపయుక్తంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య వాళ్ళు మంచి ఇది మెయింటైన్ చేస్తారు. అంటే పొరపస్సులు ఏమీ లేకుండా, మాట పట్టింపులు లేకుండా ఇద్దరు సఖ్యతగా ఉంటారు ఈ రాశివారు. తర్వాత కళాకారులు అంటే సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, ఇవి కళాకారులు. దీంట్లో ఉండే కళాకారులందరికీ కూడా శుక్రుడే అధిపతి అవుతాడు. శుక్రుడు ఇక్కడ మంచి స్థితిలో ఉన్నాడు ఈ నెలంతా కూడా. కాబట్టి ఈ నెలంతా కూడా కళాకారులకి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కొన్ని అవకాశాలు వస్తాయి. దాంట్లో వాళ్ళకి ఆదాయం కూడా బాగానే ఉంటుంది అని చెప్పాలి. కాబట్టి శుక్రగ్రహ సంచారం కుంభరాశి వారికి అత్యద్భుతంగా ఉంది. పైగా వాడే భాగ్యాధిపతి, వాడే జీవనస్థానాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది. చాలు. గురువు తర్వాత శుక్రుడు, కానీ ఆయన యొక్క గురువు యొక్క సంచారం ప్రభావం మీ రాశి వారికి అంతగా ఉపయుక్తంగా లేకపోయినప్పుడు కూడా శుక్ర సంచారం మాత్రం అద్భుతంగా ఉంది. తర్వాత ఇప్పుడు బుధుడు 5-8 వాడు. 5-8 వాడు ఎక్కడున్నాడు? 1 నుంచి 20 వరకు కూడా మకరంలో ఉన్నాడు. 12 సంచారం చేస్తూ ఉన్నాడు. 12 అంటే వీడు కూడా వ్యయంలో ఉన్నాడు కదండి. వ్యయంలో ఉంటే ఉపయోగం ఏమిటండి అని చెప్పండి. దీంట్లో ఏంటంటే 8 వాడు 12లో ఉన్నాడు. చూసారా? అది దీంట్లో ఉండే గొప్ప విశేషం. మన సన్రైజ్ టీవీ తెలుగులో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా మన ఛానల్ మొదటి నుంచి కూడా కొన్ని విశేషమైనటువంటివి చెప్పుకుంటూ ఉంటాం. 6, 8, 12 ఈ 3 యొక్క స్థానాధిపతులు కూడా ఒకళ్ళ ఇళ్లల్లో ఇంకోటి కనుక ఉండేటట్టయితే విపరీత రాజయోగము అని చెప్పిన శాస్త్రం ఉంది. అంటే 6 వాడు 8లో ఉన్న, 8 వాడు 12లో ఉన్న, 12 వాడు 6లో ఉన్న, ఇట్లా ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ హౌసెస్ 6, 8, 12లో వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ బుధుడు 8 వాడు, 5, 8 వాడు మీ కుంభరాశికి. ఆ 8 వాడు 12లో ఉన్నాడు కనుక రాజయోగం ఇస్తాడు మీకు. ఆ తీరి ప్రకారం తీసుకోవాలి. వ్యయంలో ఉన్నాడు అనేటువంటిది కాదు. వ్యయంలో ఉన్నా వాడు అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క మంచి ఫలితాలు మీకు ఇస్తాడు బుధుడు వ్యాపారకారకుడు కనుకనే వ్యాపారస్తులకి బాగా ఉందని మొట్టమొదటిలో చెప్పుకోగలిగాం మనం. ఉదానికి లింక్ ఇది. ఎంతో బ్రెయిన్ షార్ప్గా పెట్టుకుంటేనే కానీ ఇన్ని విశేషాలు మనం జాగ్రత్తగా చెప్పడానికి అవకాశాలు ఉండవని మనం చేస్తున్నాను. తర్వాత ఇది 20 వరకు కూడా, 20 తర్వాత నుంచి కూడా మీ రాశిలోకి కుంభరాశిలోకే వస్తూ ఉంటాడు. అప్పుడు ఏ రాశిలోనైనప్పటికీ కూడా బుధుడు కనుక ప్రవేశం చేసినట్టయితే వాళ్ళకి బంధువులన్నా, స్నేహితులన్నా, అసలు తల్లిదండ్రులన్నా వారికి ఒక విధమైనటువంటి ప్రేమాస్పదాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడికైనా వెడుతూ ఉంటే వీళ్ళందరూ ఎలా ఉంటారు ఏమిటారు ఒక బంధం ఏర్పడుతుంది. మనసులో మానసికమైనటువంటి ఒక బంధం ఏర్పడుతుంది బుధుడికి. ఆ బుధుడి యొక్క సంచార ప్రభావం మూలంగా మనకు ఏర్పడుతుంది. అందరూ గలగలమని సంక్రాంతి పండుగకి వచ్చారనుకోండి, అందరూ మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనుకోండి, ఏమిటో ఒక చెప్పలేనటువంటి యొక్క అనుభూతి, ఆ బంధం లోపల పీడిస్తూ ఉంటుంది, అపీగుతూ ఉంటుంది. చూసారు? అది బంధం అంటే వాళ్ళ మీద ఒక ప్రేమ అనమాట. వచ్చి పెడుతూ ఉండేటువంటి వీడికి తోచదు. ఇంకో వారం 10 రోజులు పోతేనే కానీ మనుషులు గారు ఇక్కడ అందరూ బయట వాళ్ళ నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతే ఏమిటోగా ఉంటుంది. ఆ బంధాన్ని క్రియేట్ చేసేటువంటి వాడు బుధుడు. వాడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి వారికి. ఇప్పుడు ఈ 20వ తారీఖు తర్వాత నుంచి కుంభరాశిలోకి బుధుడు వస్తున్నాడు కాబట్టి మీకు ఆ స్థితిని కలిగజేస్తాడు బుధుడు. మంచికి అది. కాబట్టి ఓవరాల్గా బుధగ్రహ సంచారం కూడా మీకు బాగుంది. శుక్ర సంచారం బాగుంది, బుధ సంచారం బాగా ఉంది, కుజ సంచారం మొట్టమొదటిలో బాగా ఉన్నది.
ఇప్పుడు ఇక గురుడు సంచారం. గురుడు మీకు గురుడు ఎవరంటే 2, 11 ద్వితీయ లాభాధిపతి, 2 మంచి పోర్ట్ఫోలియోలు. ఆయన ఎట్లా ఉన్నాడు? మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశిలో అంటే మీకు 3వ రాశి అయింది. అక్కడ మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు, తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. విక్టరీ స్థానంలో సంచరించేవాడు ఏదో కొద్ది గొప్ప కాస్త మంచి చేస్తాడు, అంతవరకే మనకి. కాబట్టి గురు సంచారం, లాభాధిపతి విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఎన్ని ఆటంకాలు ఎక్కువగా వచ్చినప్పటికీ 90% ఏదో మెల్లిగా అట్లా బాగుతూ ఆ విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గురుబలం బాగా లేదని చెప్పిననే గురు స్తోత్రం చదువుకోండి మొట్టమొదట జిస్టులో మనం చెప్పుకున్నాం. పైగా తామరమూర్తి కాబట్టి మూర్తిమంతం కూడా బాగా అనుకూలంగా లేదు. గురు స్తోత్రం తప్పకుండా చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం కూడా యూట్యూబ్లో వినండి. శని స్తోత్రం. శని స్తోత్రం 12-1. శని 1, 12, 1 వాడు కుంభరాశి వాడు. అంటే మీ రాశ్యాధిపతి శని, తర్వాతనేమో 12 వెనకాల కుంభరాశికి కూడా మకర రాశికి కూడా వాడే కాబట్టి 12వ స్థానం వాడు. 1, 12 స్థానాల వాడైనటువంటి యొక్క శని మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు, కుంభంలోనే సంచారం చేస్తున్నాడు. 1 తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. 1 సంచారం ఏలనాటి శని అని చెప్పి అనుకుంటారు. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మూర్తిమంతం కూడా బాగాలేదు. అయితే ఇందులో బాగాలేదనే చెప్పాలి శని సంచారం కుంభరాశి వారికి. కాకపోతే మెరుగు ఏమిటంటే కుంభరాశికి 1వ కుంభరాశి అధిపతి కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అది శని మహత్యం. ఆ రీత్యా శని మీకు అనుకూలుడు అని చెప్పాలి. ఏలనాటి శని దోషం కూడా మీకు వర్తించదు అని చెప్పాలి. అది శని యొక్క విశేషం. తర్వాత రాహు యొక్క విశేషం ఏమిటి? రాహువు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. అంటే 2 సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రాహువు. కాబట్టి శ్రమ చేయిస్తాడు, బాగా శ్రమ చేయిస్తాడు. కానీ శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. ఇందులో ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. పెద్దగా ఉపయుక్తం కావటం లేదండి, దీనికి ఏమన్నా మార్గం ఉందా? కరోలరీస్ ఏమన్నా ఉన్నాయా? వేరే కోణాల్లో ఏమన్నా ఉన్నదా? ఏంటి అంటే ఇప్పుడు రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతాడు కాబట్టి మీనరాశిలో ప్రవేశం చేశాడు. మీనరాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి? మొట్టమొదటి పూర్వాభాద్ర, తర్వాత ఉత్తరాభాద్ర, ఆ తర్వాత రేవతి. 4వ పాదంలో ఉన్నాడు, అట్నుంచి వస్తున్నాడు కాబట్టి రేవతి 4వ పాదంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేది కుంభరాశి. కుంభరాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటండి? ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర. ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్రకి రేవతి నక్షత్రం, రాహు సంచరించే నక్షత్రం. రేవతి నక్షత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్రలకి ఈ యొక్క రేవతి నక్షత్రానికి సరిపడుతుంది. కనుక రాహు యొక్క సంచారం కూడా అదే రాశిలో ఉండేటువంటి యొక్క 3టికి కూడా బాగా ఉంటుందంటే ఓవరాల్గా రాహు సంచారం కూడా బాగా ఉంటుంది. ఈ రకాలు ఆ రీత్యా రాహు బాగా ఉంటుంది. అందుకనే మీకు ఆ జాయింట్ పెయిన్స్ అవి కూడా తగ్గిపోతాయి ఎవరికైనా ఉంటేనని కూడా చెప్పింది నేను మొట్టమొదట్లో. నెక్స్ట్ అంటే వీడు తామ్రమూర్తి, లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఇక ఈ థియరీ ప్రకారం ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడో ఆ నక్షత్రానికి ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రానికి సరిపోతుంది. కనుక యోగదాయకంగా ఉంటాడు రాహు. ఇక కేతువు కన్యారాశిలో 8 సంచారం చేస్తూ ఉన్నాడు. అష్టమ స్థానంలో సంచారం అసలే కేతువు, అందులో వాడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే అష్టమ స్థానం అంటే ఆరోగ్య స్థానం, కష్ట నష్టాల స్థానం. ఇంకా వాడు ఏం బాగుంటాడని చెప్తామండి? ఏం బాగుంటాడని చెప్పలేము. ఇప్పుడు మనం వేరే కోణంలోకి వెళదాం. ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ఏ రాశిలో? కేతువు కన్యారాశి. కన్యారాశిలో ఉండేటువంటి ఏ నక్షత్రంలో ఈయన సంచారం మొదలుపెట్టాడు? ఎందుకంటే అన్ని నక్షత్రాల్లో ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాడు. ఈయనకి యాంటీ క్లాక్ వైజ్గా వచ్చాడు కాబట్టి మొట్టమొదటి దాంట్లో ఉండేది ఏమిటి? ఉత్తరాషాఢ, శ్రవణం,
ధనిష్ట, ఇవన్నీ దీంట్లో మకరంలో ఉంటాయి. దాని తర్వాత ధనిష్ట ఈ సంచారం చేసేటువంటిది కన్యారాశి. కన్యారాశిలో ఉండేటువంటిది ఏమిటి? అక్కడ ఉత్తర హస్త చిత్త 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పేటువంటిది కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏంటండి? ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ధనిష్ట ఈ వీటికి చిత్తా నక్షత్రానికి కూడా సరిపోతుంది. కాబట్టి ఓవరాల్గా అనుకూలంగా ఉండేటువంటిది చిత్తా నక్షత్రం. ఈ మిగిలిన నక్షత్రాలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కేతు సంచారం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. ఇది చాలా శాస్త్రంలో ఉన్నదే మనం తీసుకుని ఎక్కడో రేరుగా కనపడుతూ ఉంటుంది, దాన్ని తెచ్చుకున్నాం మనం. అలా రాహుకేతు సంచారం కూడా బాగుంటుంది. ఇప్పుడు మాసాధిపతులు చూసుకుందాం. ధనిష్ట నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. తర్వాత 10 తర్వాత శని మాసాధిపతిగా వస్తాడు. ఇప్పుడు మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అనేది యూట్యూబ్లో తప్పకుండా వినండి. తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. శని స్తోత్రం చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, అది ఒక 21 పర్యాలు చదువుకోండి. తర్వాత శతభిష నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు కూడా గురుడు మాసాధిపతి, 10 తర్వాత కుజుడు మాసాధిపతిగా ఉంటాడు. శతభిషం వారు దుర్గా స్తోత్రాలు పారాయణ చేసుకోండి. దుర్గా అమ్మవారి స్తోత్రాలు చిన్న పుస్తకం ఉంటుంది, దుర్గా స్తోత్రములు అని. అందులో ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఉంటుంది, అది తప్పకుండా చదువుకోండి. అలాగే గురు స్తోత్రం ఒకటి పారాయణం చేసుకోండి. దేవానాంతర విహీనాంశ గురుంకాంతర తండ్రి నవగ్రహాల్లో గురు స్తోత్రం తీసుకొని ఒక 21 పర్యాలు చదువుకోండి. ఆ విధంగానే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య, అది వినండి యూట్యూబ్లో. తర్వాత పూర్వభాద్ర వారికి 1 నుంచి 10 వరకు కూడా చంద్రుడు మాసాధిపతి, 10 నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. వీరు కూడా గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి, గురు స్తోత్రాన్ని. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి. తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీరికి అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 7. బుధ, గురు, శుక్ర, శనివారాలు కలిసి వచ్చేటువంటిది. కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.